ఆందోళనతో జనం బారులు. గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై ఎక్కువ అర్జీలు. వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ, మా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అవే కాకుండా ఎక్స్ ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 2 అభ్యర్థనలు వచ్చాయి. ఒకటి విజయనగరం జిల్లా నుంచి, అలాగే ఒక కడప జిల్లా నుంచి. కడప జిల్లాలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ల్యాండ్ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. కానీ వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ అనేది జరగలేదని మా దగ్గరికి వచ్చి ఇక్కడ విన్నపించుకున్నారు. కడప కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూని చూడమని చెప్పి అది ఏ రకంగా సాల్వ్ చేయమని వాళ్ళకి చెప్పడం కూడా, డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సంబంధిత మంత్రి అయినటువంటి సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీగా నేను ఉన్నాను. సంబంధిత ఇష్యూస్ కూడా నాకు తీసుకొచ్చారు. ముఖ్యంగా పెన్షన్ ఇష్యూస్ వచ్చాయి. పెన్షన్లో లాస్ట్ గవర్నమెంట్లో అనార్కుల కింద వాళ్ళని పెన్షన్ డిస్క్వాలిఫై చేసి పెన్షన్ ఆపేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ మాకు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము కావాల్సిన ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకొని పెన్షన్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్ చేశాం. అలాగే కొంతమందికి పెన్షన్ కొన్ని రోజులుగా రాని వాళ్ళకి కూడా మళ్ళీ అప్లై చేయమని చెప్పాము. తర్వాత ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలో కూడా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పూర్తిగా ఇగ్నోర్ చేసింది. మా ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం ఎట్టి పరిస్థితుల్లో మీరు సేవ్ చేయాలని వాళ్ళు కొంచెం కోరడం జరిగింది. ఆ ఇష్యూస్ కూడా మేము పర్సూ చేస్తున్నాం. ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేసుకొని కొంత వ్యవధిలో వాళ్ళకి సమకూర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్కి లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లోకల్ ఇష్యూస్ కూడా పర్సూ చేయడానికి సంబంధిత కలెక్టర్ కూడా మాట్లాడి వాళ్ళకి సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. అదే కాకుండా కొన్ని పోలీస్ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో ఈ ఇష్యూ ఒక మైనారిటీ, ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇంటిలో పనికి రాలేదని చెప్పి పడుకున్న వ్యక్తి మీద ఒక ఆయిల్ పోసి ఆయిల్ పూర్తిగా బాడీ బర్న్ట్ అయ్యే విధంగా వ్యవహరించిన అక్కడ తీరు మీద పోలీస్ స్పందించకపోతే వెంటనే మేము అక్కడ లోకల్ పోలీసుకి అలాగే మినిస్ట్రీ గారు కూడా చెప్పి కొంచెం అర్జెంటుగా పర్సూ చేయమని చెప్పడం కూడా జరిగింది. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామమని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని ప్రశ్నించారు. నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే వరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి వరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత 4 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము నిధులు ఇస్తాం, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం. వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం, కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర అవసరాలని గుర్తించే విధంగా
ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వటం, రాష్ట్రంలో కూడా అటువంటి సహకరించుకునే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి సూచకమని చెప్పాలి. అలాగే కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అవసరమైనటువంటి నష్టపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నేను కేంద్ర పార్టీలో కూడా ఇదే చెప్పడం, పార్టీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా జాతీయ మీడియాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి అవసరాలను గుర్తించి చేయలేదు. 10 సంవత్సరాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చలవే. ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు రాకపోతే సోనియా గాంధీ పెత్తనం చెలాయించేవారు కాదు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధాని అయ్యేవారు కాదు. ఆ రకంగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమర్థనతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ గొంతు నిలిమేటువంటి పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చేసింది. సహేతుకంగా, శాస్త్రబద్ధంగా, సరైన సమయంలో సరైన చర్చలతో అందరినీ ఒప్పించి చేయవలసిన నిర్ణయాన్ని చాలా మొండి వ్యవహారంతో, వైఖరితో చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా దివాలా కోరుతనమని చెప్పాలి. దీనికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వత్తాసు పాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం నుంచి ప్యాకేజ్ లభిస్తే దాన్ని విమర్శించడం, రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని వ్యతిరేకించడం, ఇదంతా కక్ష సాధింపు వైఖరిగానే కనిపిస్తోంది. నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారే. మరి ఎందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేయూతనిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది? సో ఇటువంటి వైఖరి మానుకోవాలి. నష్టపోయిన రాష్ట్రానికి ఇవ్వాలని మీరే గతంలో వ్యాఖ్యలు చేసి, అన్ని పార్టీలు వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ సైతం చెప్పి, కొద్దిగా సహకారం అందగానే, రాష్ట్రానికి న్యాయం జరగగానే ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పనిసరిగా ఇది ఆక్షేపించేటువంటి విషయం. అమరావతిలో ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అని వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి, ప్రజలను మోసం చేయడానికి కూటమి ప్రభుత్వం అని అన్నారు. రైతులు మీరు చెప్పిన మాయ మాటలు నమ్మారు, కానీ మేము ఇంత ఓపెన్గా ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించి ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం, పార్టీలకు అతీతంగా ఆదుకున్నాం, కులాలకు అతీతంగా ఆదుకున్నాం అన్న పరిపాలనని మర్చిపోయారు. అయినా సరే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటంలో సాధ్యం అనుకున్నాం. ఇంక మళ్ళీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఇవాళ మళ్ళీ రైతులకు ఏదో రకంగా ఉపశమనం కలిగించేలాగా ఒత్తిడి తీసుకురావాలని మేము కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి గాలికి వదిలేసాడు, మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసి, ప్రభుత్వం ఏమో అసెంబ్లీ జరుగుతుండగా ఇంత ఉపద్రవం వస్తే దీనికి సంబంధించిన ఒక హామీని, అష్యూరెన్స్ని అసెంబ్లీలో ప్రకటించకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ నెలలోనే రిలీజ్ చేస్తామనో లేదా ఆగస్టులో రిలీజ్ చేస్తామనో చెప్పకుండా, రైతులకు విత్తనాలు ఇస్తామని చెప్పకుండా, ఇన్సూరెన్స్ నష్టాన్ని అందిస్తామని చెప్పకుండా, గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన బాండ్లకు సంబంధించి ఎప్పటిలోగా ఆ బాండ్లు రియలైజేషన్లకి తీసుకొస్తారు, ఎప్పటిలోగా ఆ బాండ్లకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తారని చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే కౌన్సిల్లో మరి ఈ పథకాలన్నీ వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా ఎగ్గొట్టేసినట్టుగా చూద్దాం, వచ్చే సంవత్సరానికి ఎలా ఉంటుందో చూద్దామని తప్పించుకునే పరిస్థితికి వెళ్తా ఉన్నారు. విద్యార్థులకి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వాయిదా పెండింగ్ ఉంది, వాళ్ళు అల్లలాడిపోతా ఉన్నారు. సర్టిఫికెట్లు రాక మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళలేక
రైతు భరోసా పేద పెట్టుబడి సాయం మే నెలలో అందవలసి ఉంది, అది ఇంతవరకు అందలేదు. అమ్మఒడి పథకానికి సంబంధించి అందించవలసి ఉంది, అది చేతులు ఎత్తేసారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15, నీకు 15, నీకు 15, తల్లికి నీకు 18, నీకు 18, నీకు 18 అని మరి ఏదో ఎలాగా తప్పుడు ప్రచారం చేశారన్నది ప్రజలు గమనిస్తారు. ఇవాళ అసలు ఇవ్వాల్సిన అమ్మఒడి ఒకటి కూడా ఇవ్వకుండా కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వసతి దీవెనకి సంబంధించి 10,000 రూపాయలు రావాల్సి ఉంది స్టూడెంట్కి, అవి రిలీజ్ చేయలేదు. అన్నీ ఏదైతే ప్రభుత్వం ద్వారా జరగవలసిన ఈ నోటిఫికేషన్ వచ్చి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండటం వల్ల ఇవ్వకుండా ఆగిని, దాని డబ్బులన్నీ కూడా ప్రభుత్వం రెడీగా పెట్టి ఉంచింది. మీరు వచ్చేటప్పటికి 7,500 కోట్లు ఖజానాలో డబ్బులు నిలవ పెట్టింది. మీరు దిగిపోయినాటికి 100 కోట్లు ఉన్నాయి, మేము దిగిపోయినాటికి 7,500 కోట్లు అక్కడ పెట్టారు. దీనికి సంబంధించిన డబ్బులన్నీ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వటం కోసం. అయినా సరే మీరు ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పటికీ 9,000 కోట్లు మీరు అప్పు తీసుకొచ్చారు. ఏదో పొడి చేసామని ఢిల్లీ ప్రభుత్వంతో మా చేతుల్లో మా గరగడలాడిపోతుందని మీరు చెప్తున్నా కానీ ఇవాళ బీహారు ఆంధ్ర రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. బీహారు దగ్గర 25-30 కోట్ల రూపాయలు. తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్ ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రుణమాఫీ 2వ విడత జూలై 30న విడుదల చేసింది. జిల్లాల వారీగా రుణమాఫీ పొందిన వారి వివరాలు చూస్తే నల్లగొండ జిల్లాలో 51,515, రైతుల ఖాతాల్లో 514 కోట్లు జమ చేసింది మా సర్కార్. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్లో మేము మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరూ చేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు 5 సంవత్సరాలు 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయి రైతుకు ఇచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు. ఆనాడు ధనిక రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు అని చెప్పి అంచనాలు 19,000 కోట్లకేసి చివరికి 12,000 కోట్ల రూపాయలే రెండవసారి కూడా 4 విడతలలో చెల్లించి 7,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది. ఏది ఏమైనా 2 విడతలుగా కలిసి 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది. మేము అంచనాలేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకున్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది. మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి
ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా యువత రెట్టింపు ఉత్సాహం చూపడంతో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆగస్టు 5వ తేదీ వరకు సభ్యత్వ నమోదును పొడిగించినట్లు నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జి అన్నారు. సభ్యత్వం నమోదు చేసుకునే విధంగా నిన్నటి నుంచి మళ్ళీ యాక్షన్ చేయడం జరిగింది. అలాగే 4 మండలాల్లో కూడా ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకునే విధంగా అధిక సంఖ్యలో వాళ్ళకి కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఈరోజు గొలుగొండ మండలం కేడీపేటలో గండం ధర్బాబు గారు, సల్లాద ప్రసాద్ బాబు గారు, దొక్కల రమేష్ గారు, సీనియర్ నాయకులు రేగబల్ శివ గారి ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళ ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈయన మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముందుకి వెళ్ళే విధంగా నమోదు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు పత్రికగా జరిగింది. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం గొల్లగొండ మండలంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది. అది ఈ నెల 18 నుండి మొదటి విడతగా 28 వరకు ఇచ్చారు. అయితే ప్రజలకి వర్షాల కారణం వల్ల కొద్ది ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ 5వ తారీఖు వరకు పొడిగించారు. ఈ సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు ఏ పార్టీ కూడా ఎలా పెట్టలేదు. బీమా అనేది వాళ్ళకి ఏదైనా ప్రయాణాల్లో కానీ పార్టీల్లో కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ప్రమాద బీమా అనేది 5 లక్షలు పెట్టారు. అలాగే ఏదైనా దెబ్బలను తగిలితే 50,000. అందుకని ఈ సభ్యత్వం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళాలని, అలా క్రియాశీలకంగా పార్టీలో బాగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అదే ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది రోజు మనకి యావరేజ్గా నెలకి 50 రూపాయలు కూడా పట్టలేదు. ఇది పవన్ కళ్యాణ్ పెట్టింది ఏంటంటే కుటుంబాలను భద్రత కల్పించడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఏంటంటే మేము ఈ పార్టీ తరఫున గొల్లగొండ మండలం నుంచి మేము తెలియజేసేది ఏంటంటే మా రాజాని వీర సూర్యచంద్ర గారు ఈరోజు ఇక్కడ మళ్ళీ ప్రారంభించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. విశాఖపట్నం నుంచి రాష్ట్రంలోని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాస్ట్ 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి? ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా అక్కడికి ఫాల్కొనర్స్ అని వెహికల్స్ వెళ్ళాయి. వాళ్ళ హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది, వాటిలో సీసీ క్యామ్స్ ఉండేవి. ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కనుక పనిచేస్తున్నారు అనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది. సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు. మీరు నమ్ముతారా? మినిమం మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 6,000 to 8,000 రూపీస్ ఇచ్చేవారు. నేను మళ్ళీ చెప్తాను, పక్కన తెలంగాణలో 75,000 ఇస్తున్నారు. ఇందాకే నాకు పాపం అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు, అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళీ చింతపల్లిలో లేకపోతే అరుకో రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసి ఇచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది. సో ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఏలు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు చెల్లించలేదు. ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను, ఆ లోన్ 850 కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది. ఎందుకు డైవర్ట్ అయిందని వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కపోయి ఇంకో బటన్ నొక్కేమని చెప్పేసారు చాలా ఈజీగా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళా మా వర్క్ ఇది, మా వర్క్ పరదాలు కట్టడమే కాదు, అవతల ఇంకొక పార్టీ వాళ్ళ ఇళ్ళ దగ్గర కాపలా కాయడం ఒకటే కాదు, మా పని ఇది అని చెప్పి ఈరోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ మీద బురద చల్లేదానికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అన్నది వాళ్ళకే మంచిది కాదు.